సూర్యదేవుడు హనుమంతుడికి యుద్ధ రీతులు ఎలా పాల్గొనాలో అన్ని రకములైన యుద్ధ రీతులు హనుమంతుడికి నేర్పిస్తాడు సూర్యదేవుడు. ఆ తర్వాత హనుమంతుడు నాకు ఇన్ని నేర్పించిన గురువుకు గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమని సూర్యదేవుని అడగగా అప్పుడు సూర్యదేవుడు నాకు ఎలాంటి గురుదక్షిణ వద్దు, కానీ నేను అడిగింది చేసి పెట్టు అని చెప్పి హనుమంతుడికి చెబుతాడు. అది ఏంటి అంటే పంపా నది తీరాన ఉన్న కిష్కింద దగ్గర వానర మహారాజు అయిన సుగ్రీవుడు ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్లి అతనికి తోడుగా ఉండమని చెప్తాడు. హనుమంతుడు సూర్యదేవుడు అడిగిన దానికి ఒప్పుకొని వెళ్లే ముందు తన తల్లి దగ్గరికి వెళతాడు హనుమంతుడు. అప్పుడు సూర్యదేవుడు ఇలా ఆదేశించాడని చెప్పగా అప్పుడు తన కన్న తల్లి నిరాకరిస్తుంది. నేను నిన్ను ఎక్కడికి పంపను, నువ్వు ఇక్కడే ఉండాలి, నేను నీకు పెళ్లి చేసి ఇక్కడే ఉంచుతాను అని చెప్పి అంటుంది. అప్పుడు హనుమంతుడు తన కన్న తల్లి మాటను తిరస్కరించి లేదు అమ్మ, నేను పెళ్లి చేసుకోను, నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను, సూర్యదేవుడు ఇచ్చిన మాటను జవదాటను, నేను వెంటనే కిష్కిందకు బయలుదేరుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే కుంభకర్ణుడు 6 నెలలు ఎందుకు నిద్రపోతాడు, బద్రీనాథ్ టెంపుల్ చరిత్ర, పూరి జగన్నాథ్ టెంపుల్ చరిత్ర, ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ.